సూపర్ 6 అమలు అనేది చేయాల్సి ఉంది కదా! సూపర్ 6 అవును. అమలు ప్రతి పథకం అమలు చేయాల్సి ఉంది. కానీ దానికి డబ్బులు ఎక్కడి నుంచొస్తాయి అంటూనే ఇప్పుడు వాలంటీర్లకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు సరిపోవటం లేదు. అందుకనే వీళ్ళని విధుల్లో పెట్టుకోవట్లేదు అని అనుకుంటున్నారా వాళ్ళు? అట్ట ఏం లేదండి. ఇప్పుడు గత ప్రభుత్వం వీళ్ళు సూపర్ సిక్ అన్నారు. గత ప్రభుత్వం నవరత్నాలు ఇచ్చింది కదా! అవును. ఒకవైపు నవరత్నాలు ఇస్తూనే ఇంకోవైపు వాలంటీర్లకి జీతాలు కూడా ఇచ్చింది. ఇచ్చింది కదా! హ్మ్. ఇప్పుడు వీళ్ళకి లేనిది, వాళ్ళకి లేనిది తేడా ఏంది? ఇప్పుడు వీళ్ళు ఎవరంటేనండి, ఈళ్ళు ప్రజలకి గాని, వాలంటీర్లకు గాని డబ్బులిచ్చే బ్యాచ్ కాదిది. హ్మ్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ ఎక్కిన కాడ నుంచి దిగిన దాకా ప్రతి నెలలో డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. రాష్ట్రం మొత్తం నిరుపేదలకి డబ్బులే పండగ. హ్మ్. అవును కదా! అవునవును. 8 నెలలైంది ఈళ్ళు కుర్చీ ఎక్కి. నాకు గ్యాస్ డబ్బులు పడలే మా ఇంట్లో. అంటే నారా లోకేష్ ఏమంటున్నారంటే, మా దగ్గర ఒక్క రూపాయి కూడా నిధులు లేవు. మొత్తం కేంద్ర సహాయంతోనే నెట్టుకొస్తున్నాము. ఇప్పుడు ఈ సూపర్ 6 కూడా అలానే అమలు చేయాలి. మా దగ్గరైతే ఏం నిధులు లేవు అని చేతులెత్తేస్తున్నారు. వాలంటీర్లే ఈళ్ళు కాదని చెప్పి అంత అబద్ధం చెప్పిన వ్యక్తి, ఇప్పుడు కేంద్రమే ఇస్తుంటే నెట్టుకొస్తున్నాం అని చెప్పిన మాటలు ఎవరు నమ్ముతారండి? ఆయన ఇప్పుడు అలానే నీకు కామెంట్ చేస్తున్నారు. హామీలు బడ్జెట్ లేనప్పుడు నీకు హామీలు ఎవరు ఇమ్మన్నారయ్యా? మేము అడిగినామా? 4,000 పెన్షన్, 5,000 పెన్షన్, 15,000 పెన్షన్ ఎవరు చేయమన్నారయ్యా? భారతదేశంలో లేని పెన్షన్‌లు నీకు ఎవరు ఇమ్మన్నారయ్యా? వాళ్ళు అడిగారా పాపం? ఆ వికలాంగుల ఆ తల్లులు గాని, ఆ అన్నదమ్ములు గాని, తండ్రులు గాని నిన్నడిగారా? అవును. నిన్నడిగారా? ఈరోజు వాళ్ళకి చూడండి. మీరనుకుంటున్నారు ఈళ్ళు వాలంటీర్లే కాదండి. ఎంటైర్ ఈ రాష్ట్రంలో ఉన్న 5,00,00,000 మందికి పెడుతున్నారు మెల్లమెల్లగా. ఒక పథకం ఇంప్లిమెంట్ చేయరు. హ్మ్. ఈ రోజు నుంచి వికలాంగుల పెన్షన్‌లు వెరిఫికేషన్ అండి. ఏరివేత హ్మ్. స్టార్ట్. ఏపీలో స్టార్ట్ అయింది ఈరోజు. అవును. నువ్వు ఎందుకు పెంచింది? గత ప్రభుత్వాలు ఇచ్చినియి గదా! వికలాంగులని. అంటే వాళ్ళనేదేంటంటే కొందరు తప్పుగా తప్పుడు పేర్లు పెట్టి, తప్పుడు చిరునామాలు పెట్టి తీసేసుకుంటున్నారు. పెన్షన్‌లో అర్హత లేని వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. అందుకని వాళ్ళని ఏరివేత కార్యక్రమం చేయిస్తాము అని అంటున్నారు వాళ్ళు. ఇది అబద్ధమండి. ఈళ్ళు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అనర్హత పెన్షన్‌లని జెప్పి చెప్పడము. అనర్హత పెన్షన్‌లు ఎట్లా ప్రాతిపదికన వస్తాయండి? గతంలో డాక్టర్లు జారీ చేసిన సర్టిఫికేట్‌లతోనే పెన్షన్‌లు ఇచ్చేది మేము. అవును. డాక్టర్ సర్టిఫికేట్ ఇతను వికలాంగుడు, ఇతనికి చూపు కనపడదు, ఇతనికి చెవి వినపడదు, ఇతనికి నరాల బలహీనత అని దానికి ఆధారం ఎవరు? డాక్టర్ గదా ఇచ్చింది. అవునవును. అంటే డాక్టర్లు మొత్తం తప్పు చేశారా? అంటే తప్పుడు సర్టిఫికేట్లు డాక్టర్ సృష్టించుకున్నారు అని అంటున్నారు. ఎట్లా సృష్టించుకుంటాం? ఈ 5,000 పెన్షన్‌ని 15,000 చేసి, ఇప్పుడు డబ్బులు ఇవ్వలేక, ఈ రాష్ట్రంలో ఏదైతే 8,00,000 పెన్షన్‌లున్నాయో, దీన్ని 4,00,000 కుదించి, గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్‌లు దిద్దామని. మీరు గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఏరివేసే పెన్షన్‌లు కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గానియండి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దాయన, ఆయన ప్రభుత్వంలో పెన్షన్‌లు ఏరివేయరు. ఎస్పెషల్లీ 2019లో జారీ అయిన సర్టిఫికేట్‌ల కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సర్టిఫికేట్‌ల దాకా అందరిని ఏరేసేసి, ఇది ఫేకు. ఆయన ఇచ్చినయి మొత్తం ఫేక్ అండి. హ్మ్. ఆయన ఇచ్చిన పెన్షన్ జగన్మోహన్ గారు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థని పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థని కూడా తీద్దామని చూస్తున్నారు ఈళ్ళు. హ్మ్. వాళ్ళ వల్ల కాక వాళ్ళని పొమ్మనక పొగబెడుతున్నారు. వాళ్ళనే పెద్ద వాలంటీర్. మేము చిన్న వాలంటీర్లము. సచివాలయం సిబ్బంది పెద్ద వాలంటీర్లుగా వీధుల్లోకి ఎక్కించి సర్వేలు చేపిస్తున్నారు. అవును. వాళ్ళు ఎంతో కష్టపడి ఇప్పుడు డిగ్రీలు చదివి ఇప్పుడు వాలంటీర్స్ చేయాల్సిన పని మొత్తము ఈ సచివాలయం వాళ్ళ చేత చేపిస్తున్నారు కదా! అవునండి. ఎట్లా చేపిస్తారండి? అధికారికి ఇయ్యాల్సిన రెస్పెక్ట్ మినిమమ్ కర్టసీ ఉండదా? ఎగ్జామ్స్ రాసి, ఎగ్జామ్స్‌లో క్వాలిఫై అయ్యి, వాళ్ళు వస్తే వాలంటీర్ ఉద్యోగాలు వాళ్ళ చేత చేపిచ్చేదేంది? అవును. రేపు స్వీపర్‌లు కూడా పీకిచ్చేసి సచివాలయం సిబ్బంది చేత చిమ్మిస్తారా? చెప్పండి. చిమ్మిస్తామంటే చెప్పండి. చిమ్మిస్తారీళ్ళు. ఎవడి ఉద్యోగం ఎవడు చేయాలండి? ఎవరు చేయాలి? రైలు నడిపే వ్యక్తి రైలు నడపాలి. కారు నడిపే వ్యక్తి కారు నడపాలి. రిక్షా తొక్కే వ్యక్తి రిక్షా తొక్కాలి. నేను వాడిని తీసి ఈడిని పెడతా, ఈడిని తీసి వాడిని పెడతానంటే
ఈ ప్రభుత్వాలు పూర్తి కాలం కొనసాగలేవయ్యి. ఉమ్, ఈ ప్రభుత్వం మీద ఒక్క వాలంటీర్లే కాదండి, ఈ రోజు టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, సచివాలయం సిబ్బంది రేపు ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో వీళ్ళలో 20% ఓట్లు కూడా వీళ్ళకి రావండి. ఉమ్. అంటే ఇప్పుడు ఆ చూసుకు విధంగా ప్రభుత్వ పాలన. అవును. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాలంటీర్లు అందరినీ మోసం చేసినట్లే కదా. మొత్తం అందరినీ మోసం చేసి గంపగుత్తంగా వాళ్ళ ఓట్లన్నీ తీసేసుకొని ఇప్పుడు వాళ్ళకి న్యాయం అయితే జరగట్లేదు. అవునండి. 2,60,000 మంది వాలంటీర్లని నమ్మించి గొంతు కోసి వాళ్ళ ఓట్లు బ్యాంకుని కొల్లగొట్టి ఈ రోజు వీళ్ళు వాలంటీర్లే కాదు పుట్టిన బిడ్డకి పేరట్ట అని చెప్పి వ్యాఖ్యలు చేయడం ఉమ్, నారా లోకేష్ గారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉమ్, వాలంటీర్లు కానప్పుడు వాలంటీర్ల శాఖ మంత్రి ఎట్లిచ్చారయ్యా మీరు? ప్రభుత్వం మీదే కదా. ఆ శాఖ బోర్డుకు పెట్టుకోవడానికి మీ ప్రభుత్వానికి మీ మంత్రికి సిగ్గుండాలా? ఇప్పటికైనా మీరు ఆ శాఖను తొలగించండి. అంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యవస్థ లేదన్నప్పుడు మా పేరు మీకెందుకయ్యా? మేమే లేనప్పుడు మా శాఖ మీకెందుకు? నారా లోకేష్ గారికి ఇప్పుడు చెప్తున్నాం, లేదంటే ఈ నెల 25వ తారీఖు తర్వాత మంత్రుల ఇంటిని ముట్టడి చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ ఇంటి కాడే మా ధర్నా. వాళ్ళు బయటికి వచ్చేదాకా మేము వాళ్ళ గేటు దాటి కూడా బయటికి పోము ఇంకా. మరి ఇంకా తదుపరి కార్యాచరణ ఏమిటి మీది? అదే ఇప్పుడు నిన్నే కదా జరిగింది ఈ విషయం. దీని మీద ఆల్రెడీ వాలంటీర్లతో మాట్లాడాం. ఉమ్, మనకి ఇప్పుడు పండగ ఉంది కదా, సంక్రాంతి పండగ. అవును. ఈ మూమెంట్ లో ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, వాలంటీర్లు డిస్టర్బ్ కాకూడదు, పబ్లిక్ డిస్టర్బ్ కాకూడదు. ఉమ్, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులు కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి ఈ 17 తర్వాత కార్యాచరణ ఏర్పాటు చేసి, నాకు తెలిసి ముందుగా నారా లోకేష్ గారు ఉండవల్లిలో ఉంటున్న ప్రజా దర్బార్ కాడికి వెళ్ళి తెలుసుకోవాలనేది వాలంటీర్లో ఉన్న ఆకాంక్ష. ఓకే. తర్వాత మా శాఖ మంత్రి, మా ఉమ్మడి ప్రకాశం జిల్లా మా మహానుభావుడికి ఇచ్చిన మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి, ఆ మహానుభావుడికి ఆ మంత్రి పదవి ఎట్లా ఇచ్చారో, ఈయన ఎట్లా మంత్రి పదవి తీసుకున్నాడో కూడా తెలియక మాకు సిగ్గేస్తుంది ఈ జిల్లాలో పుట్టడం, ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం. మాకు న్యాయం చేస్తాడు మా జిల్లా వాసి అని మేము నమ్మితే మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన మంత్రి అండి ఆయన. ఆయనకేం మాట్లాడతాం? మా గురించి మాట్లాడవయ్యా అంటుంటే మా శాఖ మంత్రిగా ఉండి మా గురించి యాంటీగా మాట్లాడడం, ఏదన్నా మంత్రిని చూసామంటే ఈ మహానుభావుని చూసామండి మేము. వీళ్ళందరూ ఇళ్ళని ముట్టడి చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళ ఇంటికాడే అర్ధనగ్న ప్రదర్శనతో వాలంటీర్లు పురుషులు భవిష్యత్తులో కూర్చోబోతారు. ఈ నెల 25 నుంచి కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఓకే.